హలో! హాయ్. నేనే మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఈరోజు నేను ఒక టాపిక్ చెప్పాలనుకున్నాను. మెయిన్‌గా డైరెక్ట్ పాయింట్‌లోకనేది వచ్చేసాననమాట. మెయిన్‌గా ఏంటంటే అలోవెరా జెల్. మెయిన్‌గా మనం ఎక్కువగా అలోవెరా జెల్ అనేది మనకు నేచురల్‌గా ఉంటుంది. సహజమైనది. ఎవరైనా వాడొచ్చు. అందరికి సూట్ అవుతుంది అని అనుకుంటారు. అది మెయిన్‌గా మీ ఆహ్, అంటే ఆలోచన మాత్రమే. దాన్ని కరెక్ట్‌గా అనేది ప్రూవ్ అనేది లేదు. మెయిన్‌గా ఏంటంటే అలోవెరా జెల్లు నిజంగా అందరికి అవసరం పడుతుందా అంటే కరెక్ట్‌గా చెప్పలేము. ఆ స్కిన్ టైప్ బట్టి మనకు కొందరికి సూట్ అవుతుంది. కొందరికనేది సూట్ అవ్వదు. అందరికీ ఒకేలాంటి స్కిన్ స్ట్రక్చర్ అనేది ఉండదు కాబట్టి, మనకు అలాంటి అపోహ అనేది తీసివేయాలి ఫస్ట్. మనకు అలోవెరా జెల్ అనేది మెయిన్‌గా డ్రైనెస్ ఇవన్నీ ఉంటుంది కదా! దానివల్ల కొంచెం అనేది మనకు రిలీఫ్ అనేది ఇస్తుంది. కానీ అందరికి సూట్ అవుతుందని మాత్రం ఖచ్చితంగానే చెప్పలేను. బట్ ఇక్కడేంటంటే అలోవెరా జెల్ అందరికీ సూట్ అవుతుందా అంటే నిజంగా చెప్పలేం కాబట్టి దానివల్ల కొన్ని యూజెస్ అయితే మనకు డెఫినెట్‌గా ఉన్నాయి. మెయిన్‌గా అవేంటంటే మనకు స్కిన్ అనేది చాలా కొంచెం అలోవెరా జెల్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది కొంచెం కూలింగ్ అనేది ఇస్తుంది. చల్లగా ఉంటుంది కదా! మనం అప్పుడప్పుడు అలోవెరా జెల్ అనేది యూజ్ చేస్తే. సో, దానివల్ల కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు ఎండ నుంచి బయటికి వెళ్ళేసొచ్చిన తర్వాత, మనము దానివల్ల మనకు స్కిన్ అనేది కొంచెం అంటే డ్రై అవ్వకుండా కొంచెం తగ్గిస్తుందనమాట. మరీ ఎక్కువ డ్రైనెస్ ఉంటే కూడా అలోవెరా జెల్ అనేది మనకు యూజ్ అవ్వదు. కొంచెం బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. మెయిన్ స్ట్రక్చర్ అనేది కొంచెం స్మూత్ స్ట్రక్చర్ అనేది మనకిస్తుంది. మరీ ఎక్కువగా రఫ్‌గా ఉండకుండా కొంచెం స్మూత్‌గా ఇలా మనం టచ్ చేస్తే స్మూత్‌గా మనకు స్ట్రక్చర్ అనేది దానివల్ల వస్తుంది. సన్ ఎక్స్‌పోజ్ నుంచి కూడా కొంచెం రిలీఫ్ అనేది మనకు దొరుకుతుందనమాట. అందరి స్కిన్ టైప్స్ కొందరు స్కిన్స్ అనేది చాలా థిన్‌గా ఉంటాయి. కొంచెం థిక్‌గా ఉంటాయి. మెయిన్‌గా దీనివల్ల కూడా మనకు హ్మ్. అలోవెరా జెల్ అనేది కరెక్ట్‌గా యూజ్ అనేది అవ్వదనమాట. సో, దీనివల్ల కొందరికి యూజ్ అయితే కొందరికనేది అసలు అలోవెరా జెల్ సెట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకు థిన్ స్ట్రక్చర్ అంటే మనకు స్కిన్ అనేది చాలా థిన్‌గా అంటే పల్చగా ఉన్నదనుకోండి. అప్పుడు మనకు అలోవెరా జెల్ అనేది సూట్ అవ్వదు. మెయిన్‌గా అలెర్జీసు, దురద ఇవన్నీ ఉంటే మాత్రం చాలా మటుకు అలోవెరా జెల్ అనేది కొంచెం ఆహ్, ఏంటంటే దురద పెట్టినట్టు కొంచెం ఇచ్చింగ్ లాగా ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు మనకు అలోవెరా జెల్ అనేది యూజ్ చేయకూడదు బెటర్‌గా. చాలా మటుకు కొందరికి మాత్రం సెట్ అవుతుంది. చాలా మటుకు కొందరికైతే సెట్ అవ్వదు. సో, మనం ఎప్పుడైనా అలోవెరా జెల్ అనేది సహజంగా ఉంటుంది కదా! వాడొచ్చు అని అనుకుంటే మాత్రం ఫస్ట్ మనము టెస్ట్ అనేది చేసుకోవాలి. మెయిన్‌గా కొంచెం అలోవెరా జెల్ అనేది తీసుకొని, ఇలా పామ్ ఉంటుంది కదా! ఈ పామ్ దగ్గర మనకు అలోవెరా జెల్ అనేది ఫస్ట్ అప్లై చేసుకొని, ఇలా మంచిగా స్మూత్‌గా కొంచెం మర్దన అనేది చేసుకోవాలి. అలా చేసుకొని ఒక 24 అవర్స్ కొంచెం అంటే మనం వాటర్ అది వాడుతుంటాం కాబట్టి ఆహ్, కొంచెం తొందరగా అనేది మనకు వాష్ అనేది అవ్వదు. దానివల్ల స్ట్రక్చర్ అనేది అలాగే ఉంటుంది కాబట్టి, అక్కడ మనకు పెట్టిన ప్లేస్‌లోనే మనకు ఇచ్చింగ్ గాని, దురద, అలెర్జీస్ ఏమైనా వస్తే మాత్రం ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయడం అనేది బెటర్. మెయిన్‌గా నేను చెప్పాలనుకున్నది ఇది. ఆహ్, దీనివల్ల కొంచెం అందరికి స్మూత్‌నెస్ ఇస్తుందా అంటే ఇవ్వదు. డ్రైనెస్ వల్ల కానీ, దీనివల్ల కూడా చాలా మందికి గరుకుగా ఉండడం వల్ల కూడా మనకు స్మూత్‌నెస్ అనేది ఇవ్వదు. స్కిన్ టెక్స్చర్ బట్టి మనం అలోవెరా జెల్ అనేది యూజ్ చేయాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ అలోవెరా జెల్ చెట్టు నుంచి చాలా మంది చెట్టు నుంచి నేచురల్‌గా ఉంటుందని తీస్తుంటాం. సో, మనం అది కట్ చేసినప్పుడు సైడ్స్‌లో, మిడిల్‌లో మనకు యెల్లో కలర్ ఒకటి వస్తుంది. యెల్లో కలర్ ఒకటి జిగురు జిగురుగా వస్తుంది గదా! చాలా మటుకు అందరూ అలాగే రుద్దేసుకుంటారు. అలా అస్సలు చేయకూడదు. దానివల్ల కొంచెం చాలా మటుకు కొంచెం జిగురు ఉండడం వల్ల కొంచెము ఇచ్చింగ్ లాగా, దురదలాగా మనకు వచ్చేస్తుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేసేసి ఆహ్, తెంచుకున్న ముక్కను మాత్రం నీట్‌గా కడిగేసి మన మిడిల్‌లో ఉన్న గ్రీన్ కలరు అలోవెరా జెల్ ఉంటది కదా! అది మాత్రం మనం స్మూత్‌గా ఫేస్ పైన కానీ, హెయిర్ కానీ అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట. మనము దానివల్ల కూడా ఏంటంటే అలాంటి పదార్థం ఉన్నప్పుడు అలోవెరా జెల్ కట్ చేసినప్పుడు కానీ వైటు సారీ
యెల్లో కలర్ ఉంటుంది కదా! దాన్నయితే మెయిన్‌గా లాటెక్స్ అంటారన్నమాట. సో, దాన్ని మనము చాలా మంది రుద్దడం, అలాగే మనము క్లీన్ చేసుకోకుండా ఫేస్ పైన డైరెక్ట్ పెట్టేస్తే ఏమవుతుందంటే, కొంచెం అలర్జీ లాగా మనకనేది వస్తుంది. సో, మెయిన్‌గా అలోవెరా జెల్ వాళ్ళు ఎవరెవరు కొంచెం కేర్ తీసుకోవాలి అని ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మెయిన్‌గా జాగ్రత్తగా ఉండాలి. సో, అలర్జీ గానీ, దురద గానీ, మంట ఇవన్నీ ఉన్నవాళ్ళు కూడా అలోవెరా జెల్ అసలు వాడకుండా ఉండాలి. సో, ఫేస్ పైన మెయిన్‌గా పింపుల్స్ వల్ల అందరికి ఏమవుతుందంటే కొంచెం గుంతల్లాగా ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు కూడా అలోవెరా జెల్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటరు. సో, దానివల్ల కూడా మనం ఇవన్నీ వాడాలనుకుంటే మెయిన్‌గా ఆహ్, డాక్టర్ సలహా తీసుకొని వాడితే కొంచెం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో, బెటర్‌గా మనం ఉండాలంటే మనం ఫస్ట్ ఏదైనా ప్రొడక్ట్ వాడుతున్నప్పుడు ఫస్ట్ మనం ప్యాచ్ టెస్ట్ అనేది కంప్లీట్‌గా చేసుకోవాలి. ఏదంటే అది ఫేస్ పైన రుద్దేసి స్కిన్ అనేది పాడు చేసుకోవద్దు. నేను కూడా ఒకప్పుడు గ్రాసరీకి వెళ్తే నేనక్కడ దొరికేటివన్నీ కొత్తగా ఏదొస్తది అని ఖచ్చితంగా తీసుకొచ్చుకునేదాన్ని. తీసుకొచ్చుకొని అన్నీ మంచిగా వాడేస్తుంటి. సో, దానివల్ల నా స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ అయిపోయింది. సో, నేను తెలుసుకున్నదేంటంటే ఏది పడితే అది మనము రుద్దకూడదు. మన స్కిన్‌కు సూట్ అయ్యేది మనం టెస్ట్ చేసుకొని అప్లై చేస్తేనే బెటర్ అని తెలుసుకున్న తర్వాత నేను చాలా మటుకు అన్నీ అవాయిడ్ చేసేసి ఎప్పుడు కొంచెం స్కిన్ పైన కేర్ అనేది తీసుకున్నాను. సో, నేను నా స్కిన్‌ని ఎలా కేర్ తీసుకుంటున్నానో అది కూడా మీకు చెప్పాలని చెప్పేసి నేను ఈ వీడియోలో అనేది మీకు మెన్షన్ చేస్తున్నాననమాట. సో, అలోవెరా జెల్ అందరికి సూట్ అవుతుందంటే కాదు. కదా! దీనివల్ల కూడా మనకు ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళు ఎలా టెస్ట్ చేసుకోవాలి ఏంటనేది నేను వీడియోలో మీకు క్లియర్‌గా అనేది మెన్షన్ చేశాను. సో, నా వీడియోస్ కోసం సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తుంటాను. సో, అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఓకేనా! సీ యూ. టేక్ కేర్. బాయ్.